ఫిరంగిపురం సత్తెనపల్లి వెళ్ళే రోడ్డు, ఈ రోడ్డు మార్గ మధ్యంలో బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి వచ్చేసి మొన్న వర్షాలకి అత్యధిక వర్షాలు పడటం వల్ల బ్రిడ్జి కొంచెం డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అయ్యి మొత్తం పూర్తిగా పగిలిపోయే స్టేజ్కి వచ్చింది. ఆ స్టేజ్కి వచ్చినా కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఈ బ్రిడ్జి గురించి పట్టించుకోకుండా ఉండిపోయారు. ఈ రోడ్లో వచ్చేసి ఎప్పుడు నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. పొలం వెళ్ళే వాళ్ళని ఇటు తాళ్ళూరు, సిరంగపాలెం, తెక్కెలపాడు ఇలా చాలా ఊర్లు వెళ్తాయి. ఆ ఊర్లో వెళ్ళినా కానీ హెవీ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. కానీ ఈ బ్రిడ్జిని ఇది ఎప్పుడు పగిలిపోయిద్దో ఎప్పుడు ఇరిగిపోయిద్దో కూడా తెలియని పరిస్థితి. అధికారులు ఏ అధికారి కూడా దీని గురించి స్పందన లేదు, అసలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. మనం ఇప్పుడు బ్రిడ్జిని చూడవచ్చు. నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఈ వాహనాలు తిరిగే టైంలో కూడా ఈ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోయిద్దో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ బ్రిడ్జిని చూడవచ్చు, ఇక పగిలిపోయి మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయింది. ఒకసారి మీరు ఇక్కడ కూడా చూడవచ్చు, ఇది పూర్తిగా అసలు కుంగిపోయింది. అసలు ఎవరో రాళ్ళు పెట్టారు ఇక్కడ చూడటానికి, కానీ అంటే ఎవరు తెలియకుండా ఏమన్నా పడిపోతారని చెప్పేసి ఇక్కడ రాళ్ళు కూడా పెట్టడం జరిగింది. మీరు చూడవచ్చు ఇవన్నీ. కానీ ఇలా రోడ్ల మీద చాలా ఎన్నో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కానీ ఏ అధికారి కూడా పట్టించుకోకపోవటం అనేది ఇది చాలా దౌర్భాగ్యంలాగా ఉంది. ప్రజలు దీని గురించి ఎంతోమంది ఎన్నో కంప్లైంట్లు చేసినా కానీ ఒక అధికారి కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఇక్కడ ఈ రోడ్లో నిత్యం తిరుగుతూ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందామండి. అలవారుపాలెం అండి, పక్కనూరు, తాళ్ళూరు, సిరంగపాలెం, తెక్కెలపాడు, తెక్కెలపల్లి మెయిన్ రోడ్ అండి. ఇది వెహికల్ బాగా తిరుగుతుంది, 12 బళ్ళు కూడా తిరుగుతుంది. అధికారి తిరుగుతున్నా పట్టించుకోవాలి, చాలా మంది చెప్పించారు. దాంట్లో ఒకసారి నీటి కూడా ఉంది. ఇప్పుడు ఇది ఎందుకు ఇట్లా అయిపోయిందండి? వర్షం వల్ల పెద్ద వర్షం ఆ వర్షం వల్ల తిరిగిపోయింది. ఇప్పుడు అది ఇరిగిపోయే స్టేజ్లో ఉంది కదా. అది వాళ్ళు మా వాళ్ళే పెట్టారు, మీ వాళ్ళే పెట్టారు. అంటే బరువుల వరకు వచ్చి పడతారని పెట్టారు. పడతారనే మీరు పెట్టారు. మీరు అంటే ఈ ప్రభుత్వ అధికారులు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒకసారి చెప్పారా? ఎవరికి మనం చెప్తామండి. రామా బాగు
కూలిపోతా మాది ఇక్కడ కోమరపూడి బ్రిడ్జి అది ఇరిగిపోయేటట్టు కానీ మీరు ఆట వేసుకుని తిరుగుతున్నారు, కూలిపోతే ఏమండి చాలా భయం వేస్తుందండి. ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పోయినసారి మన వర్షాలు పడినప్పుడే అప్పుడే కూలిపోయింది. అది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. నేను కూలక ముందు దాన్ని ఏదైనా చేస్తే బాగుంటుంది, మరమ్మతులు చేస్తే. చేయకపోతే ఇంకా ఏమన్నా జరిగిన తర్వాత ఏదైనా ఘటనలు జరిగిన తర్వాత చేస్తారు. అది జరగక ముందే చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఏదైనా జరిగిన తర్వాత చేసేది వేరు, జరగక ముందే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో, ఇంజనీర్లు ఉన్నారో, ఈ రోడ్డుకి సంబంధించిన వంతెనకి సంబంధించిన వాళ్ళు వచ్చి చూసుకొని చేస్తే చాలా బాగుంటుంది, అందరూ బాగుంటారు. చూశారు కదండి. ఇప్పుడు వెళ్ళే వాహనదారులు కానీ వాళ్ళని ఎవరిని అడిగినా, స్థానికులను కానీ ఎవరిని అడిగినా కానీ అదే చెప్తున్నారు. ఇది అధికారులు పట్టించుకోవట్లేదు, రేపు పొద్దున ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగితే కొంత ప్రాణ నష్టం కానీ ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కానీ అధికారులు దీన్ని స్పందించి అధికారులు వచ్చేసి ఈ బ్రిడ్జిని ఏదో మరమ్మతులు చేయటం కానీ ఏదైనా చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి దీని గురించి ఏదో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈ దారిలో వెళ్ళే వాహనదారులని మనం అడిగి ఒకసారి తెలుసుకుందామండి. నమస్తే అండి. ఎవరండి? సార్, ఈ బ్రిడ్జి మొత్తం పగిలిపోయి ఇట్లా ఉంది కదా, ఈ రోజు ఇటే తిరుగుతూ ఉంటారు కదా. మా కాళ్ళు నుంచి తిరిగిన రోజు 2-3 సార్లు చూసాను. ఈ మధ్యలో బ్రిడ్జి కనీసం 2 నెలలు అయింది కూలిపోయి. నేను అధికారులు ఎవరో దీన్ని పట్టించుకున్న అధికారులు ఎవరు అవుతుందండి. ఇప్పుడైనా ప్రభుత్వం దీన్ని గుర్తించి తొందరగా ఈ రోడ్డు మార్గాన్ని చూడాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా కూలిపోతే నైట్ పూట ఏదైనా తిరుగుతూ ఉంటారు కదా, కాబట్టి కూలిపోయి ఇప్పటికే ఇద్దరు వేరే వాళ్ళు వచ్చి బళ్ళు కూడా ఇక్కడ కింద పడ్డాయి. వాళ్ళు కూడా మాతో కూడా చెప్పారు. అయితే ప్రభుత్వం ఎవరు దీనికి దగ్గరకు రాలేదు కాబట్టి మీడియా వాళ్ళు వచ్చినందుకు ఈ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సార్, అంటే అధికారులకి ఎవరికన్నా మీరు చెప్పడం జరిగిందా? అధికారులు మండల ఆఫీసులో ఎంపీ గారు మాట్లాడాము, చెప్తాము ఉన్నారు. అంటే ఆర్ఎంపీఎల్ రోడ్డు అని చెప్పాలి అన్నారు, చెప్తా ఉండే అన్నారు. ఏం దాని గురించి వాళ్ళు ఏమి తీసుకోలేదు, పట్టించుకోలేదు. అది చెప్తా ఉన్నారు కానీ ఇంకా మా దృష్టికి రాలేదు.